పిండం కాకులకే ఎందుకు పెడతారు? మన పితృదేవతలకి కానీ, మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళకి మూడో కర్మ రోజు కానీ, పెద్ద కర్మ రోజు కానీ, సంవత్సరం కానీ, సంవత్సరీకానికి కానీ మనం పిండం పెడుతూ ఉంటాం. అలాగే మన పెద్దవాళ్ళకి, పితృదేవతలకి పిండం పెడుతూ ఉంటాం. అసలు పిండం కాకికి ఎందుకు పెట్టాలి? కాకికి అంత ప్రత్యేకత ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా ఇంట్లో కాకులు వాలితే దోషమని, అదృష్టమని భావిస్తుంటారు. కానీ ఎవరైనా చనిపోయినప్పుడు పిండం పెడితే దాన్ని కాకులే ముట్టుకోవాలని, పిండాన్ని కాకులు తింటేనే చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని అంటారు. అయితే దీని వెనుక ఓ కారణం ఉంది. ఎందుకంటే పురాణ గాథల ప్రకారం రావణుడి అరాచకాలకు భయపడిన దేవతలందరూ వారికి కనపడిన జంతువుల్లో ప్రవేశించారంట. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత రావణుడి నుంచి తప్పించుకున్న దేవతలందరూ వారు ఆయా జంతువుల శరీరాల నుంచి బయటకు వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క జంతువుని పెంచుకున్నారు. వాటికి వరాలు ప్రసాదించారంట. అయితే అలా కాకి శరీరంలోకి దూరి బయటకు వచ్చిన యముడు యమలోకంలో నరకం అనుభవించే వారి పిండాన్ని నువ్వు ముట్టుకుంటే వారికి నరక బాధల నుంచి విముక్తి కలిగి స్వర్గానికి చేరుకుంటారు అని వరమిచ్చాడు. అప్పటి నుంచి పిండాన్ని కాకులకు పెట్టడం ఆనవాయితీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.